తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత స్పందించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో సుదీర్ఘ నోట్ను షేర్ చేశారామె. తన వ్యక్తిగత విషయం గురించి మాట్లాడడం మానివేయాలని అన్నారు. స్త్రీగా ఉండేందుకు, బయటకి వచ్చి నిలబడి పోరాడేందుకు చాలా ధైర్యం కావాలి. ఈ ప్రయాణం తనను మార్చినందుకు గర్వపడుతున్నానని అన్నారు. ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా ఉండాలని అన్నారు. నా విడాకులు వ్యక్తిగత విషయం. దాని గురించి ఊహాగానాలు చేయటం మానుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను. స్త్రీగా ఉండడానికి, బయటకి వచ్చి నిలబడడానికి, పోరాడటానికి చాలా ధైర్యం, బలం కావాలి. కొండా సురేఖ గారు, ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నాను. దయచేసి చిన్న చూపు చూడకండి. ఒక మంత్రిగా మీ మాటలకు వాల్యూ ఉందని మీరు గ్రహించాలని ఆశిస్తున్నాను. వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూర్వకంగా జరిగాయి. ఎటువంటి రాజకీయ కుట్ర ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచగలరా? నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను. అలానే ఉండాలని కోరుకుంటున్నాను అంటూ సమంత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుతో సినీ రంగంలోని పలువురు ఇబ్బంది పడ్డారని తెలంగాణ మంత్రి కొండా సురేఖ అన్నారు. కొందరు హీరోయిన్స్ త్వరగా పెళ్లి చేసుకుని ఇండస్ట్రీ నుంచి తప్పుకోవటానికి కారణం కూడా కేటీఆర్ అని తీవ్ర విమర్శలు చేశారు. ఆయన పదార్థాలకు అలవాటు పడి సినిమా పరిశ్రమకు చెందిన కొందరికి వాటిని అలవాటు చేశాడని, పార్టీలు చేయడంతో పాటు సినీ తారాలను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. అలాగే అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడానికి కేటీఆర్ కారణమని అన్నారు. కొండా సురేఖ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. కొండా సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలపై సినీ పరిశ్రమలోని ప్రముఖులు మండిపడుతున్నారు. అక్కినేని నాగార్జున, నటుడు ప్రకాష్ రాజ్, సింగర్ చిన్మయి, కోన వెంకట్ తదితరులు కొండా సురేఖ కామెంట్స్ పై సీరియస్ అయ్యారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత స్పందించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో సుదీర్ఘ నోట్ను షేర్ చేశారామె. తన వ్యక్తిగత విషయం గురించి మాట్లాడడం మానివేయాలని అన్నారు. స్త్రీగా ఉండేందుకు, బయటకి వచ్చి నిలబడి పోరాడేందుకు చాలా ధైర్యం కావాలి. ఈ ప్రయాణం తనను మార్చినందుకు గర్వపడుతున్నానని అన్నారు. ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా ఉండాలని అన్నారు. నా విడాకులు వ్యక్తిగత విషయం. దాని గురించి ఊహాగానాలు చేయటం మానుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను. స్త్రీగా ఉండడానికి, బయటకి వచ్చి నిలబడడానికి, పోరాడటానికి చాలా ధైర్యం, బలం కావాలి. కొండా సురేఖ గారు, ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నాను. దయచేసి చిన్న చూపు చూడకండి. ఒక మంత్రిగా మీ మాటలకు వాల్యూ ఉందని మీరు గ్రహించాలని ఆశిస్తున్నాను. వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూర్వకంగా జరిగాయి. ఎటువంటి రాజకీయ కుట్ర ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచగలరా? నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను. అలానే ఉండాలని కోరుకుంటున్నాను అంటూ సమంత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుతో సినీ రంగంలోని పలువురు ఇబ్బంది పడ్డారని తెలంగాణ మంత్రి కొండా సురేఖ అన్నారు. కొందరు హీరోయిన్స్ త్వరగా పెళ్లి చేసుకుని ఇండస్ట్రీ నుంచి తప్పుకోవటానికి కారణం కూడా కేటీఆర్ అని తీవ్ర విమర్శలు చేశారు. ఆయన పదార్థాలకు అలవాటు పడి సినిమా పరిశ్రమకు చెందిన కొందరికి వాటిని అలవాటు చేశాడని, పార్టీలు చేయడంతో పాటు సినీ తారాలను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. అలాగే అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడానికి కేటీఆర్ కారణమని అన్నారు. కొండా సురేఖ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. కొండా సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలపై సినీ పరిశ్రమలోని ప్రముఖులు మండిపడుతున్నారు. అక్కినేని నాగార్జున, నటుడు ప్రకాష్ రాజ్, సింగర్ చిన్మయి, కోన వెంకట్ తదితరులు కొండా సురేఖ కామెంట్స్ పై సీరియస్ అయ్యారు.